మంత్రములో అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది అఘోర ముఖము, అనగా దక్షిణం వైపు ఉన్నటువంటి ముఖం. ఈ దక్షిణం వైపు ఉన్న ముఖం తొందరగా మోక్షం ఇస్తుంది. అందుకే ఎక్కడన్నా దక్షిణ ముఖంగా భగవంతుడు ఉన్నాడు అంటే, గుడి ఉన్నది అంటే మీరు తక్షణం దర్శనం చేసుకోవాల్సిందే. వెంకటేశ్వరుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శివుడు కానీ, విష్ణువు కానీ, అమ్మవారు కానీ, ఆంజనేయుడు కానీ దక్షిణం కేసు చూస్తున్నారంటే, దక్షిణ ముఖముగా ఉన్న స్వామి ఈ జన్మలోనే మీకు ముక్తినివ్వడానికి ప్రయత్నిస్తాడు. అదే ఉత్తరం వైపు ఉన్నటువంటి స్వామి సంపదలు ఇస్తాడు. తూర్పుకు చూస్తున్నటువంటి భగవంతుడు బుద్ధినిస్తాడు. పశ్చిమం వైపు ఉన్నటువంటి స్వామివారు మంచి భక్ష్యభోజ్యాలు, వస్త్రాలు ఇస్తాడు. ఈ విధంగా 4 దిక్కుల్లో ఉన్న దేవతలకి 4 ఫలితాలు ఉంటాయి. కాబట్టి మేము తూర్పు కేసు కూర్చొని జపం చెయ్యాలా, పడమర కేసు కూర్చోవాలా అని ఏం అనుమానం ఒక్కలా. అన్ని దిక్కులు మంచివే, కాకపోతే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క కోరిక తీరుస్తుంది. రోజు దక్షిణం దిక్కు కేసి కూర్చుని జపం చేస్తే ఇంకా సంసార వ్యామోహం పోతుంది. అప్పుడు వాడికి భార్య మీద వ్యామోహం ఉండదు. అందుకే కాబోలు కొంతమంది ఇంట్లో మేడలు ఉండకుండా కింద గదిలోకి వెళ్ళిపోయి ఎప్పుడు చూసినా పెళ్ళానికి దూరంగా దక్షిణం కేసు కూర్చుని జపం చేస్తూ ఉంటారు, సంసార వ్యామోహం అవుతుంది. అంటే మోక్షం ఈ జన్మలోనే పొందాలని వాడు ఉద్దేశం ఉంటుంది, ఏదో ఉంటుంది వస్తుంది. అటువంటి వాడు ఇంకా భార్య మీద వ్యామోహం ఉండదు, భార్యకి భర్త మీద ఉండదు, ఏ తిండి మీద ఉండదు, మొండి మీద ఉండదు. ఏమో అంతేనా? మీరు అలా చేయకండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొంతకాలం కలిసి ఉండాలి. భార్యాభర్తలకి వ్యామోహం పోవాలంటే, సంసారం వ్యామోహం పోవాలంటే, గృహం వ్యామోహం పోవాలంటే, శాశ్వత కైవల్యం పొందాలనే కోరిక ఉంటే నిత్యం దక్షిణం కేసి తిరిగి జపం చెయ్యవలెను. ఇదే మంత్రశాస్త్రంలో ముఖ్యంగా చెప్పినటువంటి రహస్యం. భయంకరులైన రాక్షసుల్ని చంపాలంటే కూడా దక్షిణం దిక్కు కేసి తిరిగి తపస్సు చేసేవారు పూర్వకాలంలో. ఈ దక్షిణం దిక్కు వేసి ఉన్నటువంటి ముఖం ఏ ముఖం అని చెప్పాం? అఘోర ముఖము. ఈ అఘోర ముఖానికి కూడా 3 కళ్ళు ఉంటాయి. శివుడికి 5 తలలున్నాయి. ప్రతి శిరస్సునకు 3 కళ్ళు ఉంటాయి. అందులో కుడి కన్నెవరు? సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. 3వ కన్ను మధ్యలో ఉన్నటువంటి లలాట నేత్రం అగ్ని. ఇలా 5 ముఖాలకి 5 మూళ్ళు 15 నేత్రాలు ఏకంగా ఆయనకి. 10 చేతులు ఉంటాయి. ఈ అఘోర ముఖంతో